రోజు రైడ్స్ చాలా లేట్గా స్టార్ట్ చేస్తున్నా, అట్లా ఎర్నింగ్ కూడా చాలా తక్కువ చేస్తున్నా అని చెప్పేసి చాలా పొద్దున్నే రెడీ అయ్యి వెళ్ళిపోయినా. ఈ రోజు 100 రోజులు బైక్ ట్యాక్సీ ఛాలెంజ్ లో ఈ రోజు డే 10. మరీ పొద్దున్న స్టార్ట్ అయిపోయినేమో, చాలా చలి పెడుతున్నది, అయినా పర్లేదులే వెళ్ళిపోదామని వెళ్ళిపోయినా. అయితే ఆకలి అవుతుందని చెప్పేసి ఇడ్లీ చెప్పిన, ఒకటి రాగి అంట, ఇంకోటి ఏదో అంట, చాలా 4-5 రకాలు ఇచ్చిండు. బాగున్నాయి టేస్ట్ అయితే. తిన్నాక రైడ్ వచ్చింది, యాక్సెప్ట్ చేసుకొని ఫస్ట్ అది చేసేసి. డ్రాప్ లొకేషన్ కూడా 100 మీటర్స్ లోపలనే ఉన్నది. అయితే మీరు రాంగ్ పెట్టారు, కేపీహెచ్ అంటే రాంగ్ పెట్టారు. క్యాన్సిల్ చేసి కరెక్ట్ గా లొకేషన్ పెట్టుకోండి. ఎలా పెట్టాలి ఇప్పుడు? డెలివరీ పాయింట్ అక్కడ పెట్టాలా నేను? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. 2 రోజుల నుంచి నాకు పార్సల్స్ మరీ ఎక్కువ వస్తున్నాయి. ఇది పెద్దగా ఉన్నది, చుట్టుపక్కల వాళ్ళకి తాకుతేమో అని భయం అవుతుంది నాకు. బోగ్గాని తిరిగి గల్లీలు తిరుగుడు మాత్రమే సరిపోతుంది. ప్రతి ఒడు క్యాన్సిల్ చేసుకుంటాడు లొకేషన్ దగ్గర బోగాని. ఏందో ఏమో వీనంత అవలగాని ఇప్పటిదాకా ఇవ్వాలని చూడలేడు. నోటికి ఏది పడుతుంది మాట్లాడుకుంటూ దిమాగ్ ఖరాబ్ చేసి. లంచ్కి ముద్దపప్పు, ఆవకాయ, దాంట్లో నెయ్యి వేసుకొని తిన్నా, మస్తు అనిపించింది. ఫుడ్ కంప్లీట్ కాగానే ఇంకా నాకు పెద్ద రైడ్ పడ్డది. యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోయినా పటాన్ చెరువుకి. ఇప్పటికే నాకు చాలా అలసడగా అనిపిస్తున్నది, పొద్దున్నే లేచిన కాబట్టి. ఇంటికి వెళ్ళిపోదామని ఇంటికి వెళ్ళిపోతా ఉన్నా. ఈ రోజు ఎర్నింగ్స్ అయితే ఇవి. ఇంకా రేపు కలుద్దాం, బాయ్.